హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి మేక్ ఎ విష్. ఇది వచ్చేసి ఒక 30 minutes అట్లా వాచ్ చేశానండి. బట్ షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది అండ్ స్క్రీన్ ప్లే గానీ స్టోరీ గానీ అంత నాకు కనెక్ట్ అనిపించలేదు. 30 minutes లో మళ్ళీ క్లోజ్ చేశాను. ఒకవేళ మీకు టైం ఉంటే చూసానంటే మాత్రం మీ ఇష్టం గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేటర్ యాప్. ఇది వచ్చేసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి లాస్ట్ వరకు చూపిస్తారేమో అని చెప్పి చూసాను. బట్ కాకపోతే ఆ ఎమోషనల్ సక్సెస్ వాటి మీద యాక్టర్ ఫీల్డ్ మీద వెళ్ళిపోయి లాస్ట్ కి ఏమి ఇస్తుందంటే కామెడీ లవ్ లో ఎండ్ చేశారు. ఎక్కడో స్టోరీ కొంచెం మిస్ఫైర్ అయిపోయినట్టు అనిపించింది. అంత కనెక్ట్ అంతే నాకు అనిపించలేదు. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడు. ఇది వచ్చేసి స్క్రీన్ ప్లే బాగుంది గైస్, సాలిడ్ స్క్రీన్ ప్లే. సినిమా చూస్తున్నప్పుడు మనం ఎక్కడైనా బయటికి వెళ్ళడం, వాటర్ తాగడం, లంచ్ చేయడం అట్లా చేస్తే మనకు అర్థం కాదనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కూర్చొని చూడాలి ఫిలిం. అండ్ కామెడీ సస్పెన్స్ మీద వెళ్ళింది, బాగుంది గైస్, నాకు నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది వచ్చేసి స్లో నరేషన్ అండి, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. బట్ కాకపోతే బాగుంటుంది. ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, అవి క్లైమాక్స్ లో కలిసే విధానం చాలా బాగా అనిపించింది. టైం నుంచి ఒకసారి అట్లా వాచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్కీ భాస్కర్. ఇది వచ్చేసి గుడ్ ఫిలిం గైస్, డబ్బు విలువ గురించి తెలియజేసే ఫిలిం. అండ్ సక్సెస్ వెళ్ళిపోతాడు హీరో. దాని తర్వాత నుంచి కూడా కొంచెం రియలైజ్ అయిపోయి క్లైమాక్స్ లో మంచి ఎండింగ్ ఇస్తారు. నాకైతే నచ్చింది గైస్. బట్ కాకపోతే ఇది హర్షత్ మెహతా స్కామ్ 1992 ఎవరైనా వెబ్ సిరీస్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద కీ పాయింట్స్ అన్ని అక్కడ నుంచి ఇక్కడ నడుస్తున్నాయేమో అన్న ఫీలింగ్ వస్తుంటది. అంటే స్టాక్ మార్కెట్ బిఫోర్ సెలింగ్, ప్రీవియస్లీ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని స్కామ్ చేయడం అట్లా ఉంటుంది అనమాట. సో అది చూడకుండా ఈ ఫిలిం డైరెక్ట్ చూస్తే మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అది చూసిన తర్వాత మాత్రం కొంచెం అంత ఓకేలే, చూసాంలే ఆల్రెడీ వచ్చిందిలే అన్న ఫీలింగ్ లో ఉంటుంది అనమాట. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సందేహం బాగుంది గైస్. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి కొన్ని సీన్స్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ గురించి తీస్తారు. ఒక ట్విస్ట్ ఉంటుంది మనకి క్లైమాక్స్ లో, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత ఓకే పర్లేదులే బాగుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ టైం ఉంటే మాత్రం ఒకసారి వన్ టైం వాచ్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి నారదన్ వచ్చేసి ఇది మీడియాకి సంబంధించిన గురించి చూపించారు. ఎలా జరుగుతుంటది మీడియా అంటే ఆ సంబంధించిన ఆఫీస్ లో గానీ అక్కడ వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ గానీ దాని మీద ఒక మేజర్ పాయింట్ లాగా చూపించారు. క్లైమాక్స్ వచ్చేసరికి నాకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది ఫిలిం చూసాక. అండ్ నాకైతే నచ్చింది గైస్. ఒకవేళ మీకు టైం ఉంటే మీరు ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిలిం గురించి చాలా సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ అన్నిట్లో కూడా చాలా ట్రెండ్ అయింది. నేను అనుకున్నాను ఇంత ట్రెండ్ అవుతుంది ఏముంటుందా కంటెంట్ అని చెప్పేసి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఫ్రీ అయిపోయినాక చూసాను ఫిలిం. ఎక్సలెంట్ ఉంది గైస్, అద్దరిపోయింది ఫిలిం. నాకైతే అసలు సాలిడ్ అనిపించింది. బీజిఎస్ మాత్రం అద్దరిపోయాయి, యాక్టింగ్ మాత్రం కుమ్మేశాడు. నాకైతే ఆ క్లైమాక్స్ పార్ట్ చెప్పిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. మీరు అసలు మిస్ అవ్వద్దు ఈ ఫిలిం ని. ఒకవేళ మీరు మిస్ అయ్యారంటే ఒక మంచి ఫిలిం ని మీ లైఫ్ లో మిస్ అవుతారు. ఖచ్చితంగా ఈ ఫిలిం చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సికిందర్ కా ముఖాదార్. ఇది వచ్చేసి సూపర్ ఉంది గైస్, బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ 40 minutes చాలా ఎంగేజ్ చేస్తుంది ఫిలిం. దాని తర్వాత 40 minutes తర్వాత ఒక స్టోరీ రన్ అవుతుంటది. ఏంటిది మళ్ళీ డౌన్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంటది. బట్ ఆ స్టోరీ రన్ అయ్యేదంతా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక ట్విస్ట్ ఉంటుంది. దాని గురించి మాత్రం సాలిడ్ అనిపిస్తుంటది నాకు. అండ్ క్లైమాక్స్ వరకు కూడా ఎండింగ్ ఇంకా అవ్వలేదు అన్నట్టుగానే ఇచ్చారు. బట్ కాకపోతే ఫిలిం బాగుంది గైస్, మీరు కూడా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయండి ఈ వీక్ లో. ఫస్ట్ వచ్చేసి వికట కవి అండ్ సెకండ్ వచ్చేసి పారాషూట్. వికట కవి వెబ్ సిరీస్ చూద్దామండి. ఇది వచ్చేసి 6 episodes ఉన్నాయి. ఆల్మోస్ట్ 35 to 40 minutes అలా ఉంటుంది. ఫస్ట్ 2 minutes కొంచెం ఇంట్రడక్షన్ కల్లా తీసుకుంటారు. బట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మాత్రం చాలా ఎంగేజ్ చేస్తుంది. బట్ వీళ్ళు Zee5 వాళ్ళు ఏం చేశారంటే కొంచెం సీరియల్ టైప్ మేకింగ్ లాగా అలా స్లో నరేషన్ గా చేశారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆడియన్స్ మ్యాక్స్ అలానే ఉంటారేమో, బట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేశారనిపించింది. నాకైతే నచ్చింది గైస్. బట్ కాకపోతే అలా బీజిఎమ్స్ మాత్రం చాలా హైలే ఇవ్వాల్సింది అక్కడ వచ్చే సీన్స్ కి. అసలు బీజిఎమ్స్ అనేవి ఏం ఉండవు అన్నమాట క్లైమాక్స్ లో తప్పించేస్తే. బట్ నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాషూట్. ఇది వచ్చేసి 6 episodes ఉన్నాయండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు చాలా ఎంగేజ్ చేస్తుంటది 6 వరకు. నాకైతే నచ్చింది గైస్. ఎందుకంటే ఫాదర్స్ మదర్స్ కానీ ఎలా ట్రీట్ చేయకూడదు, అలా ట్రీట్ చేస్తే వీళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనే పాయింట్ ని చాలా క్లియర్ గా చెప్పారు. నాకైతే లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చేసి రుద్ర పాప వచ్చేసి అమ్మ అని పిలవగానే నాకు కళ్ళలో వాటర్ తిరిగాయి అనమాట. బాగుంది గైస్, నాకు నచ్చింది. మీరు కూడా చూడండి, ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అయిపోతారన్నమాట ఈ వెబ్ సిరీస్ చూసాక. తప్పకుండా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కా ఫిల్మ్ చూడండి గైస్, అద్దరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లక్కీ భాస్కర్ చూడండి గైస్, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సికిందర్ కా ముఖాదార్ బాగుంటుంది గైస్, చూడండి. అండ్ వికట కవి వెబ్ సిరీస్ చూడండి గైస్, బాగుంటుంది. అండ్ పారాషూట్ వెబ్ సిరీస్ చూడండి గైస్, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కూడా మీకు టైం పాస్ కాకపోతే అప్పుడో ఎప్పుడో ఫిల్మ్ చూడండి గైస్, కామెడీ సస్పెన్స్ బాగుంటుంది, మీకు మంచి టైం పాస్ అవుతుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.